మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మనెను. పరిగెనేరుకోవడం 2వ అధ్యాయం అంతట్లో కూడా దేవుని పొలం కనపడుతుంది. 2వ అధ్యాయం అంతట్లో కూడా పోయినసారి చదివాం కదా, చాలా వచనాలు, ఇంచుమించు ప్రతి వచనంలో ఏరుకోవడం ఏరుకోవడం ఏరుకోవడం. రెండవ అధ్యాయం అంతట్లో కూడా పరిగె, పొలం, ఏరుకొనడం అంతా అదే ఉంటుంది. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు 23 వచనాలలో కూడా 23 సార్లు ఉంటుంది ఏరుకొనేను 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 ఏరుకొనేను. సరే, రూతు పరిగ ఏరుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకుంది కదా. పరిగి నేర్చుకోవడానికి ఒక మనిషి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పరిగి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? గింజ ఏరినప్పుడు ఫస్ట్ వంగాలి, తర్వాత ప్రతి గింజ వద్ద తగ్గాలి, ప్రతి గింజ వద్ద వంగాలి, ప్రతి గింజని చేత్తో పట్టుకోవాలి. ప్రతి గింజను కూడా ఏది ఇట్లా పట్టుగా దూస్తే రాదు, అన్నీ వస్తాయి. కానీ ప్రతి పట్టుకుంటావా లేదా? ప్రతి గింజని పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని గింజ అంటే వాక్యం, పరిగె అంటే వాక్యం. గింజ, పరిగె, వాక్యం. దేవుని వాక్యాన్ని కూడా ప్రతి చిన్న మాటని కూడా మనం పట్టుకోవాలి. గమనించండి బాగా, అదే మనలో ఉండదు. అంత ఆశ వాక్యం అంటే దేవుడు ఏ వైపు నుండి మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ప్రతి చిన్న మాటని పట్టుకోవడం అంటే అది. ప్రతి చిన్న గింజ దగ్గర వంగాలి, తగ్గాలి, ఏరుకోవాలి. ఫస్ట్ పట్టుకోవాలి, పట్టుకొని ఏరుకోవాలి. ఈ రాత్రి రూతు ఆ పట్టుకునే ఆ విధానాన్ని మనకి చూపిస్తుంది. ఇప్పుడు తన అత్త ఏమని సాక్ష్యం చెప్పింది దేవుని గురించి? నమ్మదగిన వాడని చెప్పిందా? తన అత్త నమ్మకమైన వాడని చెప్పిందా? విశ్వాస్యత గలవాడని చెప్పిందా? గొప్ప కనికరం గలవాడని చెప్పిందా? ఏమని చెప్పింది నయోమి రూతుకి దేవుని గురించి? 5 సాక్ష్యాలు చెప్పింది. 1, యెహోవా నాకు విరోధి ఆయను. తర్వాత, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగజేశాడు. ఆయన నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, నన్ను రిక్తురాల్నిగా చేశాడు, నన్ను బాధపరిచాడు. ఇన్ని మాటలు చెప్తే ఈ 2వ అధ్యాయంలో వచ్చి ఏ మాటలు దేవుని దగ్గర ఏరుకోవాలని వచ్చింది ఆమె? సర్వశక్తుడు నాకు విరోధి అయ్యాడు. ఇది నయోమి సాక్ష్యం. నయోమికి విరోధి అయిన దేవుని పొలంలో, అది దేవుని భూమి, నయోమికి విరోధి అయిన దేవుని పొలంలో ఏమి ఏరుకుంటుంది రూతు? ఏమేరుకోవాలని వంగింది, ఏమేరుకోవాలని తగ్గింది? అన్ని వ్యతిరేకంగా నెగిటివ్ వర్డ్సే మాట్లాడింది నయోమి. కానీ అంత నెగిటివ్గా దేవుణ్ణి చూపించినప్పుడు ఆ దేవుని దగ్గర ఏం వెతకాలని వచ్చింది రూతు? ఆ దేవుని దగ్గర ఏం ఏరుకోవాలని వచ్చింది రూతు? మనల్ని ఆ ప్లేస్లో పెట్టండి, మిమ్మల్ని ఆ ప్లేస్లో పెట్టుకోండి. నయోమియే చెప్పింది మీకు, దేవుడు నాకు విరోధి అయ్యాడు, దేవుడు నన్ను శిక్షించాడు, దేవుడు నా మీద కోప్పడుతున్నాడు అని నయోమి చెప్పింది. అప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది దేవుని మీద? నిజంగా విశ్వాసం పుట్టిద్దా? ధైర్యం పుట్టిద్దా? నమ్మకం పుట్టిద్దా? ఇవేవి పుట్టినప్పుడు తగ్గుతామా దేవుని దగ్గర? కానీ రూతు విశ్వాసం ఎంత పరిశుద్ధమైనదో, ఎంత పవిత్రమైనదో. తన అత్త ఒక క్లీన్ బ్లూ ప్రింట్ చూపించింది, ఇలాంటి వాడు దేవుడు అని. 6వ వచనంలో ప్రత్యక్షత ఉంది, ఆయన ఉన్నవాడని చెప్పింది రైటే. కానీ ఆ ఉన్నవాని ప్రత్యక్షతకు తోడు, ఆ దేవుని ప్రత్యక్షకు తోడు ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ చూపించింది. ఇప్పుడు ఏం నమ్మాలి ఋతు? అన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా దేవుని దేశానికి రావటానికి, దేవుని దేశం వెళ్ళటానికి సాహసించి తన జనాంగం అంతటిని వదిలిపెట్టేసింది. చూడండి, అంటే ఆమె పట్టుకుంది నయోమిని కాదు, నయోమి దేవుణ్ణి కాదు. రూతు పట్టుకుంది
నయోమి దేవుణ్ణి కాదు, అసలు దేవుణ్ణి. నయోమి దేవుణ్ణి కాదు, ఎవరో చెప్పిన మాటను బట్టి వినడం కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంది కదా, ఆమె ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడరండి, ఈయన క్రీస్తు కాడా అని ఊరంతటికి పోయి చాటి చెప్పింది. 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. తరువాత ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. 41. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి చెప్తున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. మనలో కావలసింది ఈ విశ్వాసం. ఇంటి పక్కలు చెప్పారని కాదు, వాళ్ళెవరో చెప్పారని కాదు. సేవకుడు చెప్తాడు, అమ్మ దేవుడు నమ్మదగిన వాడమ్మా అని చెప్తాడు, కానీ ఆ మాట చాలదు నీకు. దేవుడు మంచివాడమ్మా అని చెప్తారు, ఆ మాట సరిపోదు నీకు. నీ అంతటా నీకు దేవ ప్రత్యక్షత కావాలి. నీ అంతట నీకు దేవుని ప్రత్యక్షత కావాలి. మనంతటా మనకి దేవుని ప్రత్యక్షత. అంత విశ్వాసంగా దేవుని వైపు చూడగలుగుతావా? కానీ రూతు నేర్పిస్తుంది రాత్రి, మనకి వ్యక్తిగత ప్రత్యక్షత అంటూ ఉండదు. వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరగడం, దేవుని తెలుసుకోవడం అంటూ. మోయాబు దేశంలో ఏ మాటలు వినలేదు రూతు, కానీ దేవుని దేశానికి వచ్చి ప్రతి చిన్న మాటని ఏరుకొని ఆమె వంగి కూర్చుకునేది గింజలు కాదు, వంగి ఒక గోధుమ గింజ, ఎవల గింజలు కాదు ఆమె ఏరుకునింది. బోయాజు వచ్చి మాట్లాడుతున్నాడు చూసారా, తన తోటలో పొలంలోనికి రాగానే యెహోవా మీకు తోడై ఉండును గాక, మరలా వారు తిరిగి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని బోయజు మాట్లాడడం, తిరిగి బోయజుతో మాట్లాడడం. ఆ దేశంలో, ఆ పొలంలో రూతు కనిపెట్టింది, రూతు ఏరుకొనినది దేవుని మాటలు. సమృద్ధిగా మూట కట్టుకొని పోయింది. 2వ అధ్యాయం అంతట్లో కూడా దేవుని పొలమే కనపడుతుంది. మనము దేవునితో సరైన ప్రత్యక్షత పొందకపోతే, దేవుడు మన హృదయంలో ప్రత్యక్షతను ఇవ్వకపోతే, ఎన్ని మాటలు మాట్లాడు, నువ్వు ఎన్ని మాటలు విను, ఏ మాట నీకు అర్థం కాదు, ఏ మాటని నువ్వు పట్టుకోలేవు, ఏ మాటని నువ్వు గ్రహించలేవు. ప్రభు నీకోసం ప్రాణం పెట్టి నీకోసం మరణించాడు కదా, అందరితో పాటు నా కోసం కూడా చనిపోయాడులే అని అంటే నీ విశ్వాసం వేరుగా ఉంటుంది. అందరితో కాదు, నా కోసమే మరణించాడు అని అంటే అప్పుడు నీ విశ్వాసం వేరుగా ఉంటుంది. ఈ రాత్రి రూతు దేవుని వాక్యం కోసం ఎదురు చూసింది, దేవుని మాట కోసం ఎంతో సిద్ధ మనసుతో ఎంతో వెయిట్ చేసింది. పరదేశినైన నా పట్ల, అన్యురాలనైన నా పట్ల నువ్వు ఇంత దయగా మాట్లాడటం ఏంటి? ఇదేనా దేవుని ప్రేమ అంటే? దేవుడు ఇలా మాట్లాడతాడా? రూతు వింటుంది బోయజు మాటలు కాదు, దేవుని మాటలు. ఇలా మాట్లాడతాడా దేవుడు? ఇలా కూడా దర్శిస్తాడా దేవుడు? ఇలా కూడా మాట్లాడతాడా దేవుడు? రుచి చూడలేదు కదా ఇప్పుడు. మోయాబు దేశంలో జస్ట్ మాటలు వినడం వరకే. ఇప్పుడు దేవుని భూమిలో, దేవుడు పుట్టిన భూమి అది, దేవుడు పుట్టిన భూమిలోనికి వచ్చి అమ్మో ఎంత అద్భుతంగా ఉంటుందా. వాళ్ళు అన్నారు సమరయులు, ఇదిగో నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మా అంతటా మేమే విశ్వసించి ఆయన లోక రక్షకుడని, మా రక్షకుడని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నామని చెప్పారు. రాత్రి మనకి కూడా అలాంటి ప్రత్యేకమైన ప్రత్యక్షత కావాలి. మన హృదయాన్ని దేవుడు దర్శించాలి. మాట వినడం వరకే సరిపోదు, ఆ మాట నీకు ప్రత్యక్షతనివ్వాలి. ఈ అక్షరార్థమైన మాట ఆత్మగా నీ ప్రాణంలో నింపబడాలి. అప్పుడే నీలో క్రియ జరుగుతుంది. ఈ మాటని నువ్వు ఇక్కడ వరకు విని ఈ మాటలే గుర్తుపెట్టుకున్నావు అని అంటే అవి ఎలాంటి మేలు కూర్చలేవు, ఎలాంటి ప్రయోజనము కలిగించవు. కానీ ఈ మాట, అక్షరార్థమైన ఈ మాట నీ హృదయంలో ఆత్మగా నింపబడితే ఈ మాట ఎప్పటికీ నీలో సజీవంగానే ఉంటుంది.
రూతు అలా నేర్చుకుంది దేవుని మాటని, అలా అలా నింపుకుంది దేవుని మాటని, సంతోషంతో ఇంటికి వెళ్ళిందంట. నయోమి ఏమో నేను సమృద్ధి కలదాననై వెళ్ళి తిని నన్ను యెహోవా రిక్తురాలినిగా చేశాడు అనింది నయోమి. కానీ రూత్ ఎలా వెళ్ళిందో తెలుసా? రిక్తురాలిగా వెళ్ళింది పొలంలోనికి. ఎలా తిరిగి వచ్చింది? మాటలతో సమృద్ధిగా నింపుకొని వచ్చింది. ఈ రాత్రి మనం కూడా నయోమి సాక్ష్యం కాదు, రూతు సాక్ష్యం. ఒంటరిగా వచ్చాం, దేవుని మాటలు లేకుండా వచ్చాం. దేవుని స్వరంతో, దేవుని మాటతో నింపుకొని నింపబడి వెళ్ళాలి. ఈ మాటలు నీ ప్రాణంలో, నీ హృదయంలో జీవం పోసుకోవాలి. ఈ మాటకి నీ హృదయం రూపం ఇవ్వాలి. ఈ మాటకి నీ హృదయము జీవం పోసి నీలో రూపం పోసుకోవాలి. నువ్వే పోసుకోవాలి. దేవుడు వచ్చి ఇదిగో ఈ మాట నీలో పెట్టేసుకో, ఇదిగో ఈ మాట నీ సొంతమేనని దేవుడు ఏ మాటలు పెట్టాడు నీలో. ఒక్కొక్క మాటని ఒక్కొక్క చిన్న చిన్న మాటని కూడా ఏరుకోవడం, చిన్న చిన్న మాటలు కూడా. ఒక్కోసారి ఈ మాట కూడా విలువైందేనా అనిపిస్తుంది, కానీ ఆ చిన్న మాటే ఎంత దీవెన కూరుస్తుందో. అలా చిన్న చిన్న మాటలు ఎన్ని పోగొట్టుకొని ఉంటామో మనం, ఎన్నింటిని విసర్జించి ఉంటామో మనం. ఒక్కొక్క గింజ దగ్గర వంగాలి, ఒక్కొక్క గింజ దగ్గర తగ్గాలి. అన్ని మాటల దగ్గర తగ్గం కదా మనం. మనకి ఇష్టంగా, మనకి యోగ్యంగా, మనకి నమ్మకంగా కనపడిన దాని దగ్గరే తగ్గుతాం, దాన్నే విశ్వసిస్తాం మనం. కానీ ప్రతి గింజ దగ్గర కూడా వంగాల్సిందే, ప్రతి గింజ దగ్గర కూడా తగ్గాల్సిందే, ప్రతి గింజను చేత్తో పట్టుకోవాల్సిందే, నువ్వు పట్టుకోవాల్సిందే. ప్రభు సహాయం కోరుకుందాం. దేవా, నాకు ఆ వివేకం ఇవ్వు, నాకు ఆ గ్రహింపు ఇవ్వు, నాతో మాట్లాడు, నీ మాటలు నాలో సమృద్ధిగా నింపు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.